దేవునికి స్తోత్రాలు. మరణాత విశ్వాస సమాజం తరపున మీ అందరికీ మా నిండు హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు ప్రేమను బట్టి మరణాత మేలుకొలుపు అనేటువంటి ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి మరొకసారి ఈ విధంగా వచ్చి మీ మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి ప్రభు ఇచ్చిన మహా ధన్యతను బట్టి, అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు మనం చూసినప్పుడు ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుంచి మనం చదివితే, జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములలోని వారికి దానిని ప్రకటించుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియచేయుడి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకు పశువులకు పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారికనెన్నటికీ కృషింపక నీళ్లు పారు తోట వలె నుందురు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను. విషారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగుజేతును. గనుక కన్యకలను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. కృబుతో యాజకులను సంతోషపరిచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యములో, జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములలోని వారికి దానిని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వానిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని వారికి తెలియచేయుడి. ఎంత మంచి ప్రేమ కలిగిన దేవుడు చూశారా? దేవుడు మనలను ప్రేమించి మనలను ఆయన సన్నిధిలో చేర్చుకోవటానికి, ఆయన బిడ్డలుగా మార్చుకోవటానికి, మనకు ఆయన ప్రేమను వ్యక్తపరుస్తూ ఆయన ప్రేమతో ఈ విధంగా పిలుస్తున్నాడు. చూడండి, 31వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనంలో, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. నీవు తంబురలను వాయింతువు, సంబరపడు వారి నాట్యములలో నీవు కలిసెదవు అని. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు వారు శర సంబంధమైనటువంటి బానిసత్వానికి వారు అప్పగించబడిన తరువాత, ఆ బబులోను చెరకు వారు వెళ్ళిపోయిన తరువాత ఆ చెరలో వారిని ఆదరించేవాళ్ళు లేరు. వారికి వాయిద్యాలు వాయించుకునే అవకాశం లేదు. దేవుని నామాన్ని మహిమపరుచుకునేటువంటి ఆ ధన్యత, అవకాశము లేక వాళ్ళు ఎంతగానో కృంగిపోయి ఉన్నారు. అందుకనే మనం గమనించినట్లయితే శత్రువుల చేతిలో చిక్కబడిపోయి నీరసించిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఇలాగున వారు ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 143వ కీర్తన 143వ కీర్తనలో మనం గమనించినట్లయితే 5వ వచనం, పూర్వదినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను,
నీ క్రియలన్నీ జానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను. నీ తట్టు నా చేతులు సాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అంటున్నాడు కీర్తనకారుడైన దావీదు. పూర్వ దినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను అంటే పూర్వ దినములలో దేవుని సన్నిధిలో వారు అనుభవించినటువంటి ఆనందము, వారు అనుభవించినటువంటి సంతోషము ఇప్పుడు వారు అనుభవించలేకపోతూ ఉన్నారు. పూర్వకాలములో వారికి ఉన్నటువంటి ఆ ఆనందాన్ని, సంతోషాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే పూర్వ దినములు నేను జ్ఞాపకం చేసుకొనుచున్నానని, మరి నీ క్రియలన్నీ నేను ధ్యానించుచున్నాను అని, దేవుడా నువ్వు చేసినటువంటి మేలులు, నువ్వు చేసినటువంటి ఉపకారములు, నీ క్రియలన్నీ కూడా నేను ధ్యానిస్తూ ఉన్నాను. నేను నీ చేతుల పని యోచిస్తూ ఉన్నాను. మరి నీ తట్టు నా చేతులు సాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అని నిజముగా ఒక విశ్వాసి దేవుని సన్నిధిలో జీవిస్తూ ఓ ఆత్మీయునిగా మరి ఎదుగుతూ ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితంలో తెలియరానటువంటి గర్వం కావచ్చు, లేకపోతే అతిశయం కావచ్చు, లేకపోతే మరి దేవునికి దూరమైపోయినటువంటి పరిస్థితులు కావచ్చు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఆ వ్యక్తి తెలియకుండా, తనకు తెలియకుండా మెల్లమెల్లగా దేవునికి దూరమైపోయినట్లయితే ఆ వ్యక్తి యొక్క ఆవేదన ఇదిగో ఇలాగనే ఉంటుందండి బిడ్డలారా. అది గమనించాలి. ఆ స్పర్శ జ్ఞానము అనేది మనకు తెలియకపోతే మరి మనం ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా దాన్ని గ్రహించలేని గుడ్డితనములో ఉంచేస్తాడు సైతానుడు. కాబట్టి ఆ గుడ్డితనము నుంచి మనం మరి మేల్కోవాలి అంటే ఇక్కడ దావీదు ప్రార్థన చేసినట్లుగా పూర్వదినములు నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఆ దినాలలో నేను ఎంత ఆనందముగా ఉన్నానో, ఎంత ఉల్లాసముగా ఉన్నానో, ఎంత దీవెనకరంగా నా జీవితం గడిచిందో అని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మనము కూడా మరి ఆత్మీయంగా ఉల్లాసంగా మనం పెరిగి మరి అనేక మందితో సంతోషాన్ని పంచుకుంటూ ఆధ్యాత్మికమైన విషయాలలో మనం ఎంతో భరోసా కలిగి ఉన్నప్పుడు ఎంత దీవెనకరంగా ఉందో కదా, మన ఆత్మ ఎంత బలపరచబడుతూ ఉందో కదా. ఈ విషయాలన్నీ కూడా గుర్తించి నేను మరలా ఆ యొక్క రోజులు చూడాలని నేను ఆశపడుతున్నాను దేవా అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ క్రియలన్నీ నేను ధ్యానిస్తూ ఉన్నాను. నువ్వు చేసిన క్రియలు, నువ్వు చేసిన మేలులు, నువ్వు చేసిన ఉపకారాలు, నీవు నాకు ఇచ్చిన భరోసా, వాటన్నిటిని కూడా నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను అని దావీదు తన మరి దేవునితో చెప్పుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏం చేశాడు దావీదుకి దేవుడు అని మనం ఆలోచన చేస్తే ఆయన క్రియలు కార్యరూపం దాల్చినటువంటి సందర్భాలు మనం చూస్తూ వస్తాం కదా. 1 సమూయేలు గ్రంథంలో మరి ఆ తండ్రి యొక్క ఆ గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు మరి సింహము ఎలుగుబంటి వచ్చి మరి అక్కడ మనం గమనించినట్లయితే ఆ గొర్రెలలో నుంచి ఒక గొర్రె పిల్లను మరి ఎత్తుకుపోతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే దావీదు ద్వారా ఎదుగో మరి మనం చదువుదాం. మరి ఆ మాటను చూస్తే 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయసుండా మరి సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించితేనే అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపితేనే మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటును చంపితేనే మరి జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు
సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించును అని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు చేసినటువంటి కార్యాలు, ఆయన చూపినటువంటి క్రియలు, ఆయన చేసినటువంటి మేలులు దావీదుకు బాగా జ్ఞాపకం ఉన్నాయి. అందుకనే పూర్వదినములలో జరిగినట్లుగా జరిగితే ఎంత మేలు, నేను పూర్వదినములలో నీ క్రియలన్నీ నేను జానిస్తూ వచ్చాను, నీ తట్టు నా చేతులు సాపుస్తున్నాను అని దావీదు చెప్తున్నాడంటే, మన జీవితాల్లో కూడా మరి ప్రతి దినము కూడా దేవుడు మరి పని చేయాలని, ఆయన బలముగా పని చేయాలని, మన శత్రువుల మరి మీద మనకు జయము కలుగుజేయాలని, మరి శత్రువైనటువంటి సాతాను ఎవరిని మృంగుదననే గర్జించు సింహంలాగా వాడు తిరుగులాడుతూ ఉంటే చూడండి, అక్కడ మరి దేవుడిచ్చిన బలాన్ని బట్టి ఆ గొర్రెల మందలో నుంచి గొర్రె పిల్లను ఎత్తుకుని పోతూ ఉంటే ఆ గొర్రె పిల్లను విడిపించడానికి దావీదు ఎలాగైతే సింహాన్ని, ఎలుగుబంటిని చంపగలిగాడో, వాటిని చంపడానికి దేవుడు ఎలాంటి బలం ఇచ్చాడో, జయమిచ్చాడో వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడనమాట. అదే క్రియలు, నీ క్రియలన్నీ నేను ధ్యానించుచున్నాను, నీ చేతుల పని నేను యోచించుచున్నాను, నీ తట్టు నా చేతులు సాపుచున్నాను అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనకు బలహీనమైన సమయాలలో మనకు బలమిచ్చేవాడు మన ప్రభువే. అందుకనే దైవ సన్నిధిలో మరి ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితాల్లో ఎదురైనప్పటికీ కూడా వెంటనే ప్రభు సన్నిధికి వెళ్ళి మోకరించి, ప్రభువా నీ క్రియలను నేను ధ్యానించుచున్నాను, మరలా తిరిగి నూతన శక్తిని, నూతన బలమును నాకు దయచేయమని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి అడిగినట్లయితే దేవుడు మనకు మరలా నూతనమైన ఆ క్రియలు, కార్యాలు జరిగిస్తారు. మరి శత్రువు చేతిలో మరి బందీలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు పూనుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి యెషయా గ్రంథము 49వ అధ్యాయములో యెషయా గ్రంథం 49:24 వచనాలు మనం చదివినట్లయితే, బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? బేకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడతారు, భీకరులు చెరపట్టిన వారు సైతము విడిపించబడతారు. ఎందుకంటే నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించెదను అని, యెహోవానైన నేనే నీకు రక్షకుడననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు ఈ కార్యము, ఈ క్రియ నేను చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. బలవంతుడైనటువంటి వాడు మరి బంధించబడినటువంటి ప్రజలు మరి విడుదల పొందుతారా అంటే మరి చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో మరి ఆ ప్రజలు ఉంటూ ఉన్నారు. మరి ఆ విధంగా బబులోను దేశపు నెబుకద్నెజరు బంధించి తీసుకుని పోయినటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని, మరి బేకరులు చెరపట్టబడినటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని మరి విడిపించుతారా, ఎవరైనా విడిపించగలరా అని చెప్పి అక్కడ ప్రశ్న వేసుకుంటే మరి దేవుడు ఇలా సెలవిస్తూ ఉన్నాడు. ఏమన్నాడు? బలాఢ్యులు చెరపట్టిన వారిని సైతము విడిపిస్తాను, భీకరులు చెరపట్టిన వారిని సైతము నేను విడిపిస్తాను, నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేస్తాను, నీ పిల్లలను నేనే రక్షించెదను అని, యెహోవానైన నేనే నీకు రక్షకుడనని, యాకోబు బలవంతుడు నీ విమోచకుడని మనుషులందరూ ఎరుగునట్లుగా నేను ఈ కార్యమును చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీవెటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా, ఒకవేళ మరి చెప్పుకోలేనటువంటి సమస్యల మధ్యలో
నలిగిపోతూ ఉన్నా దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తాడు. ఎటువంటి బంధకాల్లో నుంచైనా విడిపిస్తాడు, ఎటువంటి బాధల్లో నుంచైనా విడిపిస్తారు. అయితే మన దేవుడు విడిపించలేనటువంటి అసమర్థుడు కాదండి. ఆయన చెబుతూ ఉన్నాడు 59వ అధ్యాయము యెషయా గ్రంథము 59వ అధ్యాయం, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురసకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వస్తున్నాయి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసినని, అందుకనే ఆయన మీ మనవులు ఆలకింపక ఉన్నాడు అని చెప్పి దేవుని లేఖనం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురసకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మనము మరి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనం కన్నీటితో ప్రార్థించి ప్రభు యొక్క సహాయాన్ని మనం కోరుకున్నట్లయితే ప్రభు తప్పకుండా మనను విడిపిస్తారు. మరి ఆయన సన్నిధిలోని మనల్ని స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించేటువంటి మంచి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు చూడండి, యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయములో 22వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ మనం చూస్తే ఏమనుంది, మరియు ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దాన్ని నాటుదును, పైగా నున్న దాన్ని శాఖలలో లేత దాన్ని త్రుంచి అత్యున్నత పర్వతం మీద దానిని నాటుదును. ఇశ్రాయేలు దేశములోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులు దానిలో గూళ్ళు కట్టుకును, దాని కొమ్మల నీడను అవి దాగును. మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైన దానిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయవాడుననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టును వికసించినట్లుగాను చేయవాడుననియు, భూమి అందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చాను, నేనే దాన్ని నెరవేర్చేదను అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, దేవునికి సమస్తమును సాధ్యమే. ఆయన మన జీవితంలో చేస్తున్న అద్భుతమైన కార్యాలను బట్టి మనం దేవునికి మొరపెట్టిన నాడు అట్టడుగు స్థానములో ఉన్నటువంటి మనలను ఉన్నతమైన స్థానములోనికి హెచ్చించడానికి ఆయన సమర్థుడు. అందుకనే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఏంటది? ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి తీసి నేను దానిని నాటుతాను, పైగానున్న దాని శాఖలలో లేత కొమ్మను త్రుంచి అత్యున్నతమైన పర్వతం మీద దానిని నాటుదును. ఇశ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులు దానిలో గూళ్ళు కట్టుకుంటాయి, దాని కొమ్మల నీడను అవి దాగుతాయి. మరి యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయవాడననియు, పచ్చని చెట్టును ఎండిపోవునట్లు ఎండిన చెట్టు వికసించినట్లును చేయవాడననియు, భూమి అందుండు సకలమైన చెట్లకు తెలియబడినట్లు యెహోవానగు నేను ఈ మాట ఇచ్చాను, ఈ మాట సెలవిచ్చాను, నేనే దాన్ని నెరవేరుస్తాను అని చెప్పారు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు మన జీవితాలలో మరి ఏ విధమైనటువంటి బలహీనమైన పరిస్థితుల్లో ఉన్న పెంట కుప్పల నుండి కూడా దీనులను పైకి లేవనెత్తి తన ప్రజల ప్రధానులతో
ఉన్నతమైన స్థానములో నిలబెట్టడానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల మధ్యలో బందీలుగా ఉన్నప్పటికీ కూడా, చెప్పుకోలేని సమస్యల మధ్యలో సతమతమైపోతున్నప్పటికీ కూడా నీవు రహస్యమందు ప్రార్థన చేస్తే, నువ్వు రహస్యమందు ప్రార్థించేటువంటి ఆ దేవుడు, ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, మన దేవుడు నీకు సహాయం చేయటానికైనా సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి చూడండి, దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తున్నప్పుడు హోషేయ గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి దేవుడు చేసినటువంటి గొప్ప మేలులు ఏంటి అని మనం ఆలోచన చేస్తే 3వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనిస్తాము. తరువాత ఇశ్రాయేలులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దకు, తమ రాజైన దావీదు వద్దకు విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహమునందుటకై ఆయన యొద్దకు వత్తురు అనే మాటను మనం చూస్తున్నాం. చూసారా, బంధించబడినటువంటి ప్రజలను దేవుడు విడిపించడానికైనా సమర్థుడు కనుక ఆయన విడిపించి తిరిగి మరలా ఇశ్రాయేలుల దేశమునకు తిరిగి తీసుకుని వచ్చి తమ రాజునొద్దకు విచారణ చేసేవారిగా వారిని తీసుకుని వచ్చేటువంటి సందర్భము ఈ లేఖనము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అదే విధముగా 2వ అధ్యాయం 21వ వచనంలో కూడా మనం చూసినప్పుడు, ఆ దినమున నేను మనవి ఆలకిస్తాను, ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. భూమి ధాన్య ద్రాక్షారసముల మనవి ఆలకింపగా అవి ఇజ్రాయేలు చేయు మనవి ఆలకించును. నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకుందును. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడు అని అందురు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. చూశారా, దేవుడు ఎవరిని విడిచేవాడు కాదు, ఏ ఒక్కరిని కూడా మరి వదిలేసేవాడు కాదు. తన ప్రజలను ఆయన విడనాడేవాడు కాదని, తన జనులను ఎడబాసేవాడు కాదని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం అనేక సార్లు దేవుని మాట వినకుండా మనం తప్పిపోయిన వారిగా మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు మనలను కనికరించి ఆయన కృపతో మనల్ని నింపి తిరిగి మరలా ఆయన సన్నిధిలో మనను సమకూర్చుకునే దేవుడిగా ఉంటున్నాడు. అంతేకాకుండా తృప్తికరమైన జీవితాన్ని మనకు అనుగ్రహించేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మరలా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఏమనుందంటే, మరి వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విషారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగుజేతును. గనుక కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషిస్తారు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరిషెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు అని. నా జనులు నా ఉపకారములను తెలుసుకుంటారు అంటే దేవుడు యాజకులను తృప్తిపరుస్తానంటున్నాడు, మరి జనులను తృప్తిపరుస్తానంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగా తృప్తిపరుస్తాడు అని మనం ఆలోచన చేస్తే ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము మరి 17వ వచనం మనం చదువుదాము. నీ ధాన్యములోనేమి, నీ ద్రాక్షారసములోనేమి, నీ నూనెలోనేమి, మరి 10వ భాగమును, నీ గోవులలోనిదేమి, గొర్రె మేకల మందలలోనిదేమి, తొలిసూలి పిల్లలను నీవు మ్రొక్కుబళ్లలో దేనిని మరి స్వేచ్ఛార్పణముగా మరి ప్రతిష్టార్పణమును నీ ఇంట తినక, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలముననే నీవు నీ కుమారుడు నీ కుమార్తె
నీ దాసుడు నీ దాసి నీ ఇంట నుండి లేవీయులు మరి కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు. నీవు నీ దేశములోనున్న నీ దినములన్నిటను లేవీయులను విడవకూడదు సుమీ అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా, ఈ విధముగా దేవుని మాటను విని మరి ఆయన ఆజ్ఞ ప్రకారంగా మనం జీవిస్తే ధాన్యములోను ద్రాక్షరసములోను నూనెలోను దశమ భాగము గోవుల్లో గొర్రె మేకల్లో మందల్లో అన్నిటిలోనూ కూడా దేవునికి దశమ భాగం ఇచ్చినప్పుడు మరి ఆయన చెప్తున్నాడు కదా, నీవు ఇదిగో 10వ వంతు యెహోవా సొమ్ము, 10వ వంతు దేవుని సొమ్ము, దేవుని సొమ్ము దేవునికిచ్చి మీరు మరి నన్ను శోధించినట్లయితే ఆకాశపు వాకుల్ని విప్పి పట్టజాలంత విస్తారమైనటువంటి దీవెనలు మీకు కుమ్మరిస్తానని చెప్పి దేవుడు మరి చెబుతూ ఉన్నారు. మరి ఆయన మాట ఇచ్చారంటే ఇచ్చిన మాట ప్రకారముగా ఆయన చేయటానికి సమర్థుడైన దేవుడై ఉన్నాడు గనుక మనము ఆ విధముగా చేసి దేవుని యొక్క ఆశీర్వాదములు దేవుని యొక్క దీవెనలు మనము పొందుకోవలసిన వారమై ఉన్నాం. మరి యోవేలు గ్రంథములో 3వ అధ్యాయము, యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం మనం చదివితే, ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యోదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఓట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవునికి మనం ఇవ్వవలసినటువంటి వాటిని దేవునికి ఇచ్చి దేవుణ్ణి మనం గణపరుస్తున్నామో ఆ విధంగా దేవుడు మరి సంతోషించి ఆనందించి మరి నిన్ను మరి తృప్తిపరిచేటువంటి తృప్తికరమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించే దేవుడుగా మరి ఉంటూ ఉన్నాడు. యెహోవా చేసే ఉపకారములను బట్టి నా జనులు తృప్తి నొందుతారు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి యాజకులు తృప్తి నొందుతారు, జనులు తృప్తి నొందుతారు, యాజకులు తృప్తి నొందుతారు, లేవీలు తృప్తి నొందుతారు. అందరినీ కూడా ఆయన తృప్తిగా జీవింపజేసేటువంటి దేవుడు. ప్రతి అవసరాలు తీర్చి అక్కర్లు తీర్చి తన రెక్కల నీడలో తృప్తికరమైన జీవితాల్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అందుకనే ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసం పారునని, కొండలలో నుండి పాలు ప్రవహింపజేస్తానని, యోదా నదులన్నీ నీళ్లు పారుతాయి, నీటి ఓట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును అని. అంటే ఇంత సమృద్ధికరమైన దీవెనలు దేవుడు మనకు మన కుటుంబాలకు ఇవ్వటానికని సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి వర్ధల చేయునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాల్ని బిడ్డల్ని ఆశీర్వదించి, అయ్యా నాయన ఇదిగో నా జనులు అయ్యా నాయన నా ఉపకారములను తెలుసుకొని వారు తృప్తి పొందుతారన్నావు. ఆ తృప్తికరమైనటువంటి జీవితాలు బిడ్డకు అందరికీ దయచేసి నాయన నూతనమైన ఆశీర్వాదాలతో నింపి వర్ధల చేయమని యేసయ్య నామం పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.